దోషము లేని దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మనము హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారిగా ఉంటాము. కొన్నిసార్లు సాతాను మన పాత పాపములను గుర్తు చేస్తూ మనలను కలవరపెట్టాలని చూస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన వీపు వైపుకు మన పాపాలను వేశాడు గనుక వాటిని ఇంకా మనము చూడము. ఎలాగైతే తూర్పు పడమర కలుసుకోకుండా ఉంటాయో అదే రీతిగా క్షమించినటువంటి మన పాపాలు మనకు దేవుడు అంత దూరపరిచాడు. కాబట్టి మనము సాతానుకు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. దేవుడు మనకు ఎంత అద్భుతకరమైనటువంటి విడుదలిచ్చాడో కదా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, అంతకు ముందతడు ఎలాంటివాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు అతడు కడగబడ్డాడు అంతే చాలు అంటారు. కానీ నీవెక్కడ నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో అని లేఖనం మనకు చెప్తూ ఉంది. మన పాత అపజయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఇంకా దీనులముగా ఉండాలి. అది మనలను ఇంకా పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ ద్వారా మన పాత పాపములను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి దీనులముగా కాపాడుకోగలుగుతాం. కొంతమందికి అలా వారి పాత పాపాలను జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం ఉండదు. వారు పశ్చాత్తాప హృదయంతో దీనులుగా ఉంటారు. కొంతమంది ప్రార్థనాత్మను కోల్పోయి విరిగిన ఆత్మను పోగొట్టుకోవడం ద్వారా స్వీయము అనేది వాళ్ళ యొక్క హృదయ ఖాళీని భర్తీ చేసేస్తుంది. కాబట్టి వారు ప్రాముఖ్యత, స్వంత ఘనత, మెప్పు ఇలాంటివన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు. ఆత్మీయ కొనసాగింపు లేకపోతే అంతా వ్యర్థమే. యేసయ్య తల్లి మరియమ్మ గారు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని చెప్తూ ఉంది కదా. దీవెన అనేది అలా తరతరాల వరకు కొనసాగాలి. అలాంటి ఆత్మీయ దీవెన కొనసాగింపు విషయము కొంతమంది బుద్ధిహీనులు పట్టించుకోరు. అయితే దేవుని ఆత్మ మన పిల్లల మీద, మన పిల్లల పిల్లల మీద కొనసాగించాలని ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దేవుని దీవెన తరతరములకు కొనసాగే కృపా కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.